ఆనందపడేది వారు 100% నేను మీరు సార్ ఎడిట్ చేయాల్సి వాయిస్ కట్ అయిపోతుంది. మన దగ్గర 5 లక్షలు ఉందండి, హైదరాబాద్లో బిల్డింగ్ కొనాలి. అమ్మలో భూసొచ్చు ఆంజనేయుల ఉద్దేశి ₹1,00,00,000 వసూలు చేశారు. వసూలు చేసి అది స్టాక్ మాల్ వెనక 4 రూములు చేశారు. తర్వాత నా టర్న్ అయిన తర్వాత మా శిష్యుడు బాబాయ్ నేను చేస్తాను నువ్వు దిగన్నాడు. మన వాళ్ళు ఎవరు పోయినా మెయిన్ రోడ్ పోతే ₹50 అంటే భావనారాయణ గారి ఇంటి పక్కన గెస్ట్ హౌస్ ఒకటి ఉండాలా? మన భావనారాయణ గారి ఇంటి పక్కన హైదరాబాద్లో ఆది అయిన తర్వాత ఇప్పుడు స్లాబ్ వేశారు. రేపు అది ముందు 5,000 మార్చి 1, 2015 ఆదివారం ఉదయం 9:30 కేబిఎన్ కళాశాల విజయవాడలో కేబిఎన్ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున, దాన్నే కోసా అంటాము, దాని తరఫున పూర్వ విద్యార్థులందరూ, అదే రకంగా పూర్వ అధ్యాపకులు కూడా, రిటైర్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు కలుస్తారు. కాబట్టి తప్పనిసరి ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆ సందర్భంలో పాత పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కళాశాల ప్రెమిసెస్లో కలుస్తున్నారు. దీనికి కాను సంవత్సరం మొత్తం కూడా ఏవో కొన్ని ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఉద్దేశం. సభ్యులందరూ ఆ రోజు సమావేశమైనప్పుడు నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆ నమోదైన తర్వాత వాళ్ళ యొక్క సలహాల మేరకు ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఏ రకమైన యాక్టివిటీస్ జరపాలి అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఈ కాలేజీ 1965 సంవత్సరాన మహానుభావులందరూ కలిసి స్థాపించారు. ఇది ఈ సంవత్సరం 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుంది, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది. ప్రతి ఒక్క అనేక రకమైన ప్రోగ్రాంలు ఇప్పటికే జరుపుతున్నాము. దీంట్లో ఒక చక్కని బ్లాక్ను ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. ఈ బ్లాక్ కూడా ఒక స్టూడెంట్స్, మన ఓల్డ్ స్టూడెంట్స్కి హాల్గా పేరు పెట్టి పైన కొన్ని రూములు కట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ 50 సంవత్సరాల సందర్భాన చేయదలిచాము. కాబట్టి ఈ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ కానీ మరియు మాస్టర్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. నా పేరు డాక్టర్ పి కృష్ణమూర్తి. నేను కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను.
కేబిఎన్ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ తరుణంలో రేపు మార్చి 1 ఆదివారం నాడు కేబిఎన్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1వ తారీఖు మార్చి ఆదివారం నాడు 10 గంటలకి కేబిఎన్ కళాశాలలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాము. 1965 నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. కేబిఎన్ కళాశాల 65లో బీఎస్సీ, ఎంపీసీ, సిబిజెడ్, బీకామ్ జనరల్తో మొదలైనటువంటి ఈ కళాశాల ఈరోజు 12 గ్రూపులతో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ, ఇంటర్మీడియట్లో 8 గ్రూపులతోనూ, పీజీ 5 గ్రూపులతోనూ మొత్తం 3200 మంది విద్యార్థులతో అభివృద్ధి చెంది ప్రగతి పథంలోకి దూసుకు వెళ్తున్నది. ఈ కేబిఎన్ కళాశాల 2013లో NAC ఏ గ్రేడ్ని తెచ్చుకున్నది. అలాగే ఈరోజు ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పీజీ 3 కోర్సుల్లోని కలిపి 120 మంది అధ్యాపకులు, 100 మంది సపోర్టింగ్ స్టాఫ్తో ఈ కేబిఎన్ కళాశాల పనిచేస్తున్నది. విద్యార్థులకి రెగ్యులర్ కోర్సులతో పాటు 20 యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్, డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా కోర్సులు కూడా మేము ఫ్రీగా అందిస్తున్నాము. విద్యార్థులకి డిగ్రీతో పాటుగా ప్లేస్మెంట్స్ను కూడా మేము అందిస్తున్నాము. ఈ సంవత్సరం ఒక్క డిగ్రీ పిల్లలకి 201 మందికి మేము ప్లేస్మెంట్స్ 21 రెప్యూటెడ్ కంపెనీస్లో ఇప్పించాము. ఈ విధంగా కళాశాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు కూడా ఎన్నో ఫెసిలిటీస్ని విద్యార్థులకు అందిస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కేబిఎన్ కళాశాలలో ఆర్ఓ సిస్టమ్ ద్వారా డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మంచినీటి సౌకర్యాలు, అలాగే జనరేటర్ సౌకర్యం, అలాగే 400 కంప్యూటర్స్ తోటి 8 ల్యాబొరేటరీస్ని డెవలప్ చేసి ప్రతి విద్యార్థికి ఒక్కొక్క కంప్యూటర్ తోటి ఇచ్చి వాళ్ళని కంప్యూటర్ రంగంలో తీర్చిదిద్దుతున్నాం సంస్థ ఇది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ సెమినార్సు, నేషనల్ సెమినార్సు, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేసి విద్యార్థుల్ని అన్ని రంగాల్లోని తీర్చిదిద్దుతున్నాము. అటువంటి ఈ కళాశాల ప్రగతి పథంలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కళాశాలని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ 1965 నుంచి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కేబిఎన్ కళాశాల స్థాపించి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1965 నుంచి చదివిన విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేసి కాలేజీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాము. ఇందులో అందరూ కూడా పూర్వ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ సభ్యత్వను చేసుకోవాల్సిందిగా, సభ్యులుగా చేరవలసిందిగా కోరుచున్నాము. అదే కాకుండా వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా, వీళ్ళందరూ కూడా రావాలని చెప్పి మేమందరూ కోరుతున్నాం. Good morning to all. My name is Shameen. I'm the student of KBN College. I have studied inter and degree in the same college and have been working in this college for the past 14 years. And KBN College Old Students Association in the name of COSA has been formed, and on the occasion of this we are organizing a get-together party on 1st of March on 2015. So on the behalf of this I invite all the old students right from 1965 and also the retired lecturers to participate in this event and make this as a grand success. Thank you. నా పేరు వివి సుబ్బారావు. 1967-68 ఈ కాలేజీలో పియూసీ బైపీ గ్రూప్ చదివాను.
69 నుంచి 71 వరకు BA చదివాను. ఆ తర్వాత MA చదివి ఈ విజయవాడ కాలేజీలో ప్రిన్సిపల్ అయ్యాను. ఈ కాలేజీ విద్యార్థి అవటం మూలానే నేను ప్రిన్సిపల్ అయ్యానని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఇప్పటికీ మేము ఎంతో గర్వంగా ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందిన కాలేజీల్లో కల్లా కేబిఎన్ కాలేజీ చాలా గొప్పదని చెప్తున్నాం. ఈ 50 ఏళ్ల తర్వాత ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయటం అది ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఈ కాలేజీలో మరి చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపు తీసుకోవడం కోసం అని చెప్పి ఒక గోల్డెన్ జూబ్లీ బ్లాక్ దాన్ని నిర్మించాలని కమిటీ నిర్ణయించడం, దానికి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా సహకరించి మరి 5,000 రూపాయల మెంబర్షిప్ నేను చేరాను. ఇంకా చాలామంది చేరతామన్నారు. ఆ విధంగా ఈ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతల్ని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకొని దీని యొక్క చరిత్రను మరింతగా అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.